హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ ప్రముఖ. ప్రణవి మానకొండ ఈ పేరు వినగానే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కాలంలో రీల్స్ గుర్తొస్తున్నాయి. అంతకుముందు ఉయ్యాల జంపాల ఫేమ్ అనమాట మనకు తెలుసు. అండ్ ఇప్పుడు హీరోయిన్గా రాబోతున్నారు. హీరోయిన్ అంటే సినిమా కాదు, వెబ్ సిరీస్ ద్వారా. సో ఆ అమ్మాయి జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అంటే 11 years నుంచి ఇప్పుడు 18 years వరకు ఈ చేసిన సినిమాలలో ఏది తనకు ఫేవరెట్ సినిమా, అసలు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, తన యాక్టింగ్ స్కిల్స్ అవన్నీ కూడా, అలాగే వాళ్ళ పేరెంట్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు, తన పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్తో, స్కూల్ ఫ్రెండ్స్తో, కాలేజ్లో, వాటన్నిటిని గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రణవి. హాయ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఎలా ఉన్నావు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు చిన్నపాప చూసి ఇప్పుడు చూసినా ఇంత పెద్దగా అయినా కూడా ఇంకా చిన్నపాపలాగే కనిపిస్తున్నావు. అందరూ అదే అంటుంటారు, నువ్వు పెద్దగా కానీ ఇంకా చిన్న పిల్లలనే కనిపిస్తుంటావు. ఇంత బాగున్నావు తెలుసా వితౌట్ మేకప్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా నడుస్తుంది లైఫ్? ఇప్పుడైతే చాలా బాగుంది. ఆపర్చునిటీస్ కూడా బాగా వస్తున్నాయి. సో సెలెక్టివ్గా చేసుకుందాం అనేసి వేసే అడుగు మంచిగా జాగ్రత్తగా వేద్దామని సాగుతున్నాను. ఓకే. సో ఇట్లా నవ్వుతూ చక్కగా మాట్లాడుతున్నావు కదా, ఇదే ప్రణవికి చాలా పొగరని కూడా కొందరు మాట్లాడతారు. దానికి ఏం చెప్తావు ఆన్సర్? అంటే నాకు బేసిక్గా చాలా షై అనమాట. నేను ఎవరితోనైనా మాట్లాడాలన్నా కొంచెం భయము. సో దాన్ని ఏమనేసుకుంటారంటే అందరు ఈ అమ్మాయికి చాలా యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ అనేసి. కానీ నాతో మాత్రం ఇందాక మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడారే. మాట్లాడుతూ ఉంటాను, కాకపోతే తెలియని వాళ్ళతో ఎక్కువ మాట్లాడను కదా. సో అందరు అనుకుంటూ ఉంటారు ఈ అమ్మాయికి చాలా పొగరని, యాటిట్యూడ్ అనేసి. కానీ అందరితో బాగా మాట్లాడతాను నేను. అలా ఏం లేదు పొగరు, యాటిట్యూడ్ అంటే. ఓకే. మాకు వెబ్ సిరీస్ కంటే సినిమాల కంటే ఎక్కువగా రీల్స్లో కనిపిస్తున్నారు. ఎందుకు బాగా ఇష్టమా? మొత్తానికైతే 1 million సాధించారు కదా. డిపెండ్స్. ఇంకా నాకు ఇన్స్టాగ్రామ్ ఏదైనా సరే, టిక్టాక్ ఉన్నప్పుడు కానివ్వండి, రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం. బికాజ్ ఇప్పుడు రీల్స్ చేస్తున్నప్పుడు కూడా మన ఇంప్రూవ్ అవ్వచ్చు. యాక్టింగ్ కానివ్వండి, మనం కెమెరా ఫియర్ కానివ్వండి, మొత్తం పోతుంది అనేసి రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. అది కూడా ప్రాక్టీస్ కిందనే పెట్టేశారా రీల్స్ కూడా? సో అంటే చాలా షార్ట్ పీరియడ్లో 1 million ఫాలోవర్స్ అంటే మామూలు విషయం కాదు. అసలు ఎలా స్టార్ట్ చేశారు? అది షార్ట్ పీరియడ్ ఏం కాదు. నేను స్టార్ట్ చేసిన 2017లో. కాకపోతే ఎక్కువ యాక్టివ్ ఉంటుండే కాదు నేను. అంటే మీకు ఫాలోవర్స్ వచ్చింది మాత్రం చాలా షార్ట్ పీరియడ్లోనే వచ్చారని చెప్పుకోవచ్చు, ల్యాక్స్లో. 2017లో నేను నార్మల్గా చిన్న వీడియోస్ అట్లా స్టార్ట్ చేసి పిక్చర్స్ పోస్ట్ చేస్తూ ఉంటే, సో అప్పుడు కూడా భయం వేసేది అనమాట. బికాస్ అప్పుడు ఇంకా చిన్నదాన్ని కదా, సో నెగటివ్ కమెంట్స్ తీసుకోలేకపోయేదాన్ని. సో అప్పుడు కూడా పెట్టేవాళ్ళ? అప్పుడు కూడా పెట్టేవాళ్ళు, ఇంత చిన్నప్పుడే నీకెందుకు ఇన్స్టాగ్రామ్ అనేసి. ఇంకా ఉంటారు కదా, ఇంకా నెగటివ్, ఇంకేది చేసినా అందులో నెగటివ్ చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో అట్లా స్టార్ట్ అయ్యి నేను ఇంకా పట్టించుకోలేదు ఇంకా నెగటివ్ కమెంట్స్ వచ్చినా. సో తగ్గిపోయింది అనమాట మెల్లిమెల్లిగా నెగటివ్ కమెంట్స్ కూడా. సో అట్లా నేను ఎక్కువ రీల్స్ పోస్ట్స్ ఎక్కువ చేసేసరికి అందరికీ పోస్ట్స్ వెళ్ళడం కానివ్వండి, ఇంకా ట్రెడిషనల్ డ్రెస్సెస్లో చాలా బాగుంటాను అనేసి ఫాలో అవుతూ ఉంటాను. జనరల్గా చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసే వాళ్ళు ఉన్నారు. కానీ మీకు ఇంకొంచెం సోషల్ మీడియాలో ఫేమ్ వచ్చిందంటే ఇన్స్టాగ్రామ్ వల్ల కూడా. అవును. యాక్సెప్ట్ చేస్తారా అది? యాక్సెప్ట్ చేస్తాను. స్టార్ట్ చేసేటప్పుడు అంటే మళ్ళీ ఇలా నెగిటివ్ కమెంట్స్ అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ రీస్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు అనుకున్నారా ఇంతవరకు రీచ్ అవుతానని? అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన బెస్ట్ మనం ఇస్తే ఇంకా ఎంతమంది ఫాలోవర్స్ వస్తారో అదంతా పక్కన పెడితే మనం బెస్ట్ ఇస్తాము అంతే. ఇంకా దాన్ని బట్టి ఇంకా వాళ్ళకి నచ్చింది నేను చేసే రీల్స్ కానివ్వండి, పోస్ట్ కానివ్వండి, సో అలా ఫాలో అయ్యారు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. గుంటూరు మిర్చి సో ప్రమోషన్స్లో రీసెంట్ డేస్ చాలా చాలా బిజీగా ఉన్నారు. అసలు మాకు కూడా దొరకకుండా ఉంది. లేదు. సో ఎందుకు యాక్సెప్ట్ చేశారు వెబ్ సిరీస్? అంటే మీరు అందంగా ఉన్నారు, సినిమాలో ఆఫర్స్ వస్తున్నాయి, మళ్ళీ సడన్గా వెబ్ సిరీస్ సైడ్ ఎందుకు, డిజిటల్ సైడ్? వెబ్ సిరీస్ అంటే నేను గుంటూరు మిర్చి కన్నా ముందు కూడా చాలా స్టోరీస్ విన్నాను. కాకపోతే నాకు చెయ్యాలనిపించే అంత ఏం అనిపించలేదు అనమాట స్టోరీస్. సో గుంటూరు మిర్చి వచ్చేసి నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, అంటే ఒక ట్రెడిషనల్ గెటప్లో ఒక పల్లెటూరు పిల్లలాగా చేద్దామనేసి. సో సేమ్ ఇప్పుడు గుంటూరు మిర్చిలో కూడా అదే క్యారెక్టర్ నాది, విలేజ్ సైడ్ గర్ల్ ఫ్రమ్ అదర్ డోర్ అనేసి ఉంటుంది కదా. సో అట్లా
నాకు స్టోరీ లైన్ కూడా చాలా నచ్చింది. అందులో ఈ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది మంచిగా, క్యూట్గా, అండ్ చాలా ఎమోషన్స్ ఉంటాయి ఒక్క క్యారెక్టర్లో. సో అందుకనేసి చేస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు స్టోరీ ఏదైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు అమ్మా నాన్న ఇద్దరు కూర్చొని వాళ్ళు కూడా Yeah, వాళ్ళ డెసిషనే. ఓకే, నీకు నచ్చితే ఒకవేళ నాకు ఇది నీకు నేను నచ్చింది, అమ్మ వాళ్ళకు ఇది వద్దేమో అని డౌట్ ఉందేమో, అలాంటప్పుడు ఎలా కన్విన్స్ చేస్తావు? కన్విన్స్ ఏమి ఉండదు, ఇంకా వాళ్ళే కదా మన మంచి చెడ్డలన్నీ వాళ్ళకి తెలుసు. ఒకవేళ వాళ్ళకి స్టోరీ నచ్చలేదు అంటే ఏదో ఒక పాయింట్ ఉంటుంది, నచ్చలేదు ఎందుకు అనేసి. సో నేను కూడా ఏం ఫోర్స్ చేయను, ఇంకా వాళ్ళ ఇష్టం. ఓకే, ఇంకా లేదు నాకు బాగా నచ్చింది స్టోరీ చేస్తాను అంటే ఇంకా జాగ్రత్తగా చూస్తారనమాట స్టోరీ, ఇంకా వెబ్ సిరీస్ అది అంతా చూసి వాళ్ళు కూడా ఓకే చెప్తారు. ఇంకా అప్పుడు ప్రణవి, ఇంకా నేను ఇలా చూస్తుంటే ఉయ్యాల జంపాల ప్రణవే నాకు గుర్తుకొస్తుంది. రొటీన్ లవ్ స్టోరీలో మరీ చిన్న పాప. అవును. సో ఒక్కసారి నీ సినిమాలో నువ్వు టీవీలో చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఫస్ట్ టైం రొటీన్ లవ్ స్టోరీ చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే అంటే ఎక్కువ ఏడుపు సీన్సే ఉండేది. ఈ రొటీన్ లవ్ స్టోరీ ఒక్కటే సీన్ ఉండింది, దాంట్లో ఏడుస్తూ ఉండే సీన్ ఉండింది. సో అనిపిస్తుంది 11 years అనుకుంటా. సో చాలా బాగా అనిపిస్తుంది, అంటే మనం చేసింది మనమే టీవీలో చూసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. గుర్తుకుందా నీకు ఆ టైంలో చేసిన యాక్టింగ్ అదంతా సినిమా షూటింగ్? గుర్తుందా? అంటే ఆ టైంలో అంటే నీ ఫస్ట్ సినిమా కదా, భయపడడం, స్టేజ్ ఫియర్, కెమెరాస్, ఇవన్నీ ఈ ఫియర్ ఏం లేకుండేనా మీకు? లేదు, యాక్చువల్లీ డైరెక్టర్ వీళ్ళందరూ ఆడిషన్ చేసి తీసుకున్నారు కదా, సో వాళ్ళందరూ కూడా చాలా బాగా చూసుకున్నారు అనమాట. సో దానివల్ల నాకు ఏ స్టేజ్ ఫియర్, కెమెరా ఫియర్ ఏం లేకుండే. ఆడిషన్ ఎలా ఇచ్చావు అప్పుడు? ఏం భయం లేదు అసలు? లేదు, చిన్నప్పటి నుంచి ఇంకా అలవాటు అనమాట నాకు. ఎట్లా అంటే ఇప్పుడు నాకు అరుంధతి మూవీ చూసి అనుష్క గారి డైలాగ్స్ మిర్రర్లో చూసి చేసేదాన్ని అనమాట, నేను ఎనాక్ట్ చేసేదాన్ని. సో అట్లా మమ్మీ కూడా ఇంట్రెస్ట్ ఉండింది చాలా ఇండస్ట్రీలోకి పంపించాలి అనేసి. సో అలాగా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేసరికి ఇంకా ఆడిషన్స్ అవన్నీ ఇస్తే అట్లా సెలెక్ట్ అయ్యి చేశాను. ఓకే, సో అంటే మేము విన్నాం సందీప్ కిషన్ కి పిల్లలు అంటే చాలా ఇష్టం అని. నాకు వాళ్ళతో ఏం సీన్స్ లేదు, కనిపించలేదు. లేదు. ఓకే, సో సీరియల్స్ ఆ మధ్యలో కొన్ని సీరియల్స్ లో వచ్చారు, 2-3 సీరియల్స్ లో, జీలో కూడా. ఎందుకు మళ్ళీ పక్కన పెట్టేశారు? అంటే కొంచెం ఇంకా ఏజ్ ఉంది, సీరియల్స్ చేసే ఏజ్ ఉంది అనేసి కొంచెం మూవీస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి, ఇంకెందుకు వదులుకోవడం, దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అనేసి మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఓకే, అంటే సీరియల్స్ లో చూసినప్పుడే వచ్చాయా? సీరియల్స్ లో ఉన్నప్పుడు కూడా చాలా వచ్చాయి, కాకపోతే డేట్స్ అడ్జస్ట్ అవ్వక చేయలేకపోయాను కొన్ని. సో అందుకనేసి ఇంకా కొంచెం ఇంకా ఏజ్ ఉంది సీరియల్స్ చేసే ఏజ్ అనేసి కొంచెం గ్యాప్ ఇచ్చి మూవీసే. ఓకే, ఏది ఎక్కువ కంఫర్టబుల్, సీరియల్స్ ఆర్ మూవీస్? రెండు కంఫర్టబులే. టైమింగ్స్ విషయంలో కానీ, వర్క్ విషయంలో కానీ కొంచెం వర్క్ బర్డెన్ ఉండదు అంతగా అని అనిపించేది ఇది? సీరియల్లో కూడా ఎక్కువ బర్డెన్ ఉండేది కాదు, మూవీస్లో కూడా. ఇంకా మూవీస్ అంటే ఒక 2 scenes చేస్తారు, ఇంకా మూవీసే ఇది కొంచెం ఈజీగా ఉంటారు, టైం టు టైం వెళ్ళి రావచ్చు. ఇంకా సీరియల్స్ అంటే ఇప్పుడు సీరియల్స్లో అంటారు మార్నింగ్ 9కి వెళ్తే నైట్ వచ్చేసరికి ఒకసారి 12 కూడా అవ్వచ్చు అని. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులకు కూడా అలాంటి టైమింగ్స్ ఉండాల్సి వస్తుందా? ఒకవేళ సీన్ డిమాండ్ చేస్తే ఆ క్యారెక్టర్ ఆ సీన్లో తప్పకుండా ఉండాలనుకుంటే ఇంకా చేయాల్సిందే, ఏ టైం అయినా సరే. నీ ఫస్ట్ సీరియల్? నా ఫస్ట్ సీరియల్ పసుపు కుంకుమ. ఏజ్ సేమ్ ఇట్లా 10, 11, 12 years ఉన్నప్పుడే చేశాను. కరెక్ట్ గా. కానీ ఆన్ స్క్రీన్ చూస్తే మాత్రం ఇంకా చాలా చిన్న పిల్లలాగా ఉంటారు కదా, అంటే అప్పుడు ఇంత హైట్ లేరు. అవునవును, అంటే సడన్ గా పెరిగినట్టు. సో అప్పుడు ఎలా ఉండేది అంటే సీరియల్స్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం అంతా ఎలా ఉండేది? ఇంకా యాక్టింగ్ ఎక్కువ నేర్చుకోగలిగాను ఫస్ట్ సీరియల్స్ చేసినప్పుడు. ఇంకా చిన్నపిల్లని కదా, అందరూ బాగా ఆడుకునే వాళ్ళు నాతోని. సో ఇటు సీరియల్స్కి సినిమాకి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది వర్కింగ్ స్టైల్? ఫస్ట్ వచ్చేసి టైమింగ్స్, అండ్ ఇంకా మూవీస్ అంటే మనం న్యాచురల్ యాక్టింగ్ ఎక్కువ చేస్తుంటాము. సీరియల్కి వచ్చేసరికి కొంచెం ఓవర్ యాక్టింగ్ చేయాలి. ఓవర్ ఏం కాదు, జస్ట్ కొంచెం ఉన్నదానికంటే హెవీగా చేయాలి. ఓకే, సో ఎప్పుడైనా సెట్స్లో తిట్లు పడ్డాయి మీకు డైరెక్టర్తో?
లేదు అంటే నేను ఫస్ట్ నాకు భయం అన్నమాట చాలా. ఏ సెట్కి వెళ్ళినా చాలా భయం ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ టేక్లో సెకండ్ టేక్లో చేయలేదనుకో నాకే ఇంకా భయం వేసేస్తుంది అనమాట. సో మోస్ట్లీ ట్రై చేస్తాను ఫస్ట్ అండ్ సెకండ్ టేక్లోనే చేసేయాలనేసి. ఇప్పటి వరకు లాస్ట్ అంటే సెకండ్ టేకే ఎక్కువ తీసుకోలేను నేను. ఇప్పటివరకు. నాకు భయం వేస్తుంది. ఇంకా దాని తర్వాత థర్డ్ టేక్ అన్నారంటే ఇంకా షివరింగ్ వచ్చేస్తుంది, చేయలేను కూడా. సో చేసినప్పుడే స్టార్టింగ్ బెస్ట్కి ఇవ్వాలని అనుకుంటారు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిస్ట్లో ఇంతమంది ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తూ వస్తుంది. దాదాపు ఇప్పుడు మీకు 17 18 అంటే మీకు దాదాపుగా 10 ఇయర్స్ అవుతుంది. యా అవుతుంది. మీకంటే ఏజ్లో పెద్దవాళ్ళు ఉంటారు, వర్కింగ్లో మీకంటే కొంచెం జూనియర్. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది, వాళ్ళ వర్కింగ్ స్టైల్ చూసినప్పుడు మీకు? అంటే అనిపిస్తుంది కానీ కొంచెం పెద్ద ఏజ్లో స్టార్ట్ చేసినా చాలా తొందరగా నేర్చేసుకుని చాలా మంచిగా యాక్ట్ చేస్తున్నారని కూడా అనిపిస్తుంటుంది. ఓకే, అంటే వాళ్ళకి మీకు అనిపిస్తుందా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మీ ముందు కంపేర్ చేస్తే వాళ్ళు ఇంకొంచెం డెవలప్ అవ్వాలి, ఇంకా బాగా చేస్తూ ఉంటే బాగుంటుంది అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వాలి అని అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అంటే వాళ్ళకి ఇచ్చిన సీన్ మనం కూడా ప్రిపేర్ అయిపోతుంటాం కదా, అంటే వాళ్ళు చేసేది కూడా మనం చేస్తే ఎలా ఉంటుంది అనేసి ప్రిపేర్ అవుతున్న టైంలో ఒకవేళ కొంచెం మిస్టేక్స్ ఉన్నా మనకు అనిపిస్తాయి ఇంకా కొంచెం బెటర్ చేస్తుంటే బాగుండేది తిను అనేసి. ఓకే, సో ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు పర్సనల్గా? అంటే సాత్విక్ అందరికీ తెలుసు, సాత్విక్ అండ్ నిఖిల్ అందరూ ఫ్రెండ్సే. కాకపోతే చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను ఇండస్ట్రీ ఎంటర్ అయిన దగ్గర నుంచి వీళ్ళిద్దరే నాకు కలిసి వర్క్ చేశారు కాబట్టి. సో ఇప్పటికి కూడా వాళ్ళిద్దరే బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీరందరూ? యా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు. మామూలుగా రూమర్స్ అయితే ఉంటుంటాయి కదా, సాత్విక్ కి మీకు మధ్యలో ఏదో ఉంది లవ్ స్టోరీ లైక్ అట్లాంటి బ్లా 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 మనం వింటూ ఉంటాం. మీ వరకు కూడా వచ్చి ఉంటుంది అది. సో అది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? నాకు అనిపిస్తుంది ఎందుకు అసలు అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అనేసి ఒక హ్యాష్ ట్యాగ్ ఉంది బెస్ట్ ఫ్రెండ్స్ అని. సో కొంచెం క్లోజ్గా ఉండేసరికి ఒక అబ్బాయితో ఇంకా అందరూ రూమర్స్ క్రియేట్ చేసేస్తూ ఉంటారు, తినతో ఏదో ఉంది సంథింగ్ ఇట్లా అట్లా అనుకుంటూ ఉంటారు. సో ఏంటి అంటే మేము చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ అనమాట. నేను నిఖిల్ కానివ్వండి, నేను సాత్విక్ కానివ్వండి. సో అట్లా రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము, రెగ్యులర్గా పిక్చర్స్ పోస్ట్ చేస్తుంటాం. దానికి అందరూ అలా అనుకుంటూ ఉంటారు. సో ఎవరైనా డైరెక్ట్గా వచ్చి అడిగారా ఇలా? డైరెక్ట్గా వచ్చి అడగలేదు, బట్ డిఎమ్స్ చేస్తూ ఉంటారు, మెసేజెస్ అట్లా. ఓకే, అప్పుడు చిరాకు వచ్చేస్తుంది? వస్తుంది, ఆబ్వియస్లీ వస్తుంది. బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇలా రూమర్స్ స్ప్రెడ్ చేయడం అనేసి. సో చూసే వాళ్ళ విధానం అలా ఉంది, చూసే వాళ్ళ విధానం అలా. సో పేరెంట్స్కి అంటే నువ్వు వెళ్ళి ఇప్పుడు పేరెంట్స్కి అమ్మాయి ఇలా అనుకుంటున్నారు చిరాగ్గా ఉంది అట్లా అన్నప్పుడు అమ్మా నాన్న వాళ్ళు ఏం చెప్తారు? మమ్మీ డాడీ ఒకటే అంటారు, మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, మీరిద్దరు ఎలా ఉంటున్నారో మీకు తెలుసు, ఇంకా బయట వాళ్ళ గురించి అనుకుంటారు, వాళ్ళ గురించి పట్టించుకుంటుంటే ఇంకా ముందుకు వెళ్ళలేరు జీవితంలో అనేసి. ఓకే, సో ఫైనల్గా ఏంటి మీకు హీరోయిన్ అవ్వాలనా? హీరోయిన్ అవ్వాలని ప్లస్ ఒక మంచి యాక్టర్ అవ్వాలని, పర్ఫార్మర్. ఓకే, సో అంటే ఏదన్నా ఒకటేనా రెండు? సో ఏది సక్సెస్ అయితే అది చూడాలి అని. యా అంటే ఎక్కువ హీరోయిన్ కన్నా ఎక్కువ ఏంటంటే బెస్ట్ ఒక మంచి పర్ఫార్మర్, మంచి యాక్టర్ అవ్వాలనేసి. సో రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం మనము, ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి గ్రాస్ప్ చేసుకుంటూనే ఉంటాము. సో దాని నుంచి నేను నేర్చుకొని నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను. ఓకే, సూపర్. సో ఇప్పటి వరకు 50 సినిమాలు కదా మీరు యాక్ట్ చేసింది? దాదాపుగా లేదు ఒక 50 అవ్వలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కలిపి అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కలిపి కూడా ఒక 20 అయి ఉంటుంది. అంతేనా? ఓకే, కాకపోతే మాకు ఎక్కువ రెగ్యులర్ గా కనిపించినటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ యాక్టివ్ ఉంటాను కదా సోషల్ మీడియా, అందు గురించి అనమాట. సో నాకు ఉయ్యాల జంపల గురించి చాలా క్వశ్చన్స్ అడగాలని ఉంది. సో ఎన్ని రోజులు అక్కడ షూట్ చేశారు పల్లెటూరులో? 5-6 days అనుకుంటా. 5 days అంతేనా? అంతే. కానీ బోల్డ్ అండ్ సీన్స్ ఉన్నాయి కదా మీకు సంబంధించి. అవును, అంటే ఆ 5-6 days మొత్తం కూడా ఇంకా మా మీదే తీసారనమాట. ఇంకా ఎవరి సీన్స్ పెట్టుకోకుండా నాది నిఖిల్ మీదనే సీన్స్ చేసేసారు. దాని తర్వాత కూడా ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నారు, కాకపోతే ఆ టైంలో అమలాపురంలో ఫుల్ వర్షాలు అవన్నీ అయ్యేసరికి ఇంకా ఉన్న దాంతో చేస్తారు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారంటే మీకు ఓకే హీరోయిన్ చిన్నప్పుడు హీరో చిన్నప్పుడు చాలా సినిమాలలో ఒక 2 minutes 3 minutes చూపించి వదిలేస్తారు, మీకంటూ ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా మీ పేరెంట్స్? కానీ ఫస్ట్ డే చెప్పారనమాట, మమ్మీ డాడీకి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఉంటుంది రోల్ కూడా, సపరేట్ అంటే 2 to 3 minutes చూపించేలాగా కాదు,
లెంత్ రోలే ఉంటుంది అని చెప్పారు. సో ఇంకా మమ్మీ డాడీ కూడా ఒప్పేసుకున్నారు అనమాట, మంచి రోల్ కదా ఓకే. చేపిద్దామని. సో ఆ సినిమాలో ఉన్నట్టే ప్రణవి గడుసువా లేదంటే ఇలా ఉన్నట్టు సైలెంటా? ఇంకా డిపెండ్స్ అనమాట. అంటే ఫ్రెండ్స్ దగ్గర ఎలా ఉంటారు? ఫ్రెండ్స్ దగ్గర చాలా ఏడిపిస్తారా? అల్లరి చేస్తూ ఉంటాను, ఏడిపిస్తూ ఉంటాను. మ్మ్. కానీ కొత్త వాళ్ళు వచ్చేసరికి కొత్త ఎన్విరాన్మెంట్ కదా, కామ్ అయిపోతాను అనమాట. ఓకే. అంటే అన్నయ్య తమ్ముడు ఉన్నారా? అక్క ఉంది, అక్క ఉన్నారు. అక్కతో చాలా అల్లరి, చాలా. ఇవి ఉంటాయా డిషుమ్? అక్క ఏం చేస్తుంటారు? అక్క ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, తనది కెనడా వెళ్తుంది PhD చేయడానికి. ఓకే. సో అక్క ఇక్కడ సైడ్ ఈ రూట్ కి రాలేదు. లేదు, అక్కకి Interest అంత లేదా? ఇంట్రెస్ట్ లేదు అసలు, స్టడీస్ మీదనే తను మొత్తం. ఓకే. సో చిన్నప్పుడు అంటే సినిమాలకి యాక్టింగ్ సైడ్ వచ్చే వరకు కూడా నేను పెద్దయ్యాక ఏమవ్వాలి అని అనుకున్నారు మీరు? నాకు చాలా చిన్నప్పటి నుంచి ఆస్ట్రోనాట్ అవ్వాలని ఇష్టం అన్నమాట. ఓకే. అంటే ఏమో నాకు స్పేస్ అదంతా చాలా ఇష్టం అనమాట. సో చిన్నప్పుడు బాగా నేను ఆస్ట్రోనాట్ అవుతా అనేదాన్ని. ఫైనల్లీ యాక్టర్ అయ్యారు. Yeah. సో ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కదా, ఏంటి ఏ బ్రాంచ్? BBA తీసుకున్నాను. BBA. ఓకే. సో నెక్స్ట్ అక్కలాగే మీరు కూడా ఇక్కడ లేదంటే? ఇక్కడే ఉంటాను మోస్ట్లీ. ఓకే. మూవీస్ ఇంకా యాక్టింగ్ చేస్తూ స్టడీస్ మేనేజ్ చేయాలి కదా. ఓకే. ఒకవేళ మీకు యాక్టింగ్ స్టాప్ చేయాలి ఇది చాలు అని అనుకున్నప్పుడు ఒకవేళ వెళ్తే ఎటు సైడ్ వెళ్తారు? అంటే జాబ్ కానీ బిజినెస్ కానీ ఏమనుకుంటారు? యాక్టింగ్ స్టాప్ చేయాలి అన్నంత వరకు అయితే రాదు, బికాజ్ నా డ్రీమే ఇంకా Acting. యాక్టింగ్. ఒకవేళ అనిపించదు, కాకపోతే యాక్టింగ్ చేస్తూ నాకు బిజినెస్ చేయాలనేసి. బిజినెస్ ఏం బిజినెస్? ఏం బిజినెస్ అంటే ఇప్పుడు ఐ లవ్ బ్రాండ్స్ అనమాట. ఇప్పుడు లూయి విటన్ కానివ్వండి ఇట్లా. సో ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ బ్రాండ్, సంథింగ్ లైక్ దాట్. ఇప్పుడు కాస్మెటిక్స్ కానివ్వండి లేదా అలా. ఓకే. అంటే లైక్ ఎట్లా అంటే అంటే మీరు బిజినెస్ అని చెప్పగానే నాకు మిస్ ఇండియాలో కీర్తి సురేష్ గారు గుర్తొచ్చారు. అంటే సో అందు గురించి స్పెషల్లీ బిజినెస్ అని అన్నారు, ఎందుకంటే ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునవును. అంటే నేను కూడా ఒకదాన్ని ఉన్నాను. నేను చాలా సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతాను, కానీ ఒక 1 వీక్ వరకే ఉంటుంది. నేను చాలా సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతాను, ఇలా అయిపోవాలి అలా అయిపోవాలి. అయిపోవాలి. 10 days కన్నా ఎక్కువ ఉండదు. సేమ్ నాకు కూడా అంతే. ఆ తర్వాత చల్లబడిపోతాను. ఓకే. యా, ఇప్పుడు అంటే మామూలుగా నువ్వు ఇలా షూట్స్కి వెళ్ళడం రెగ్యులర్గా మేకప్ అదంతా రొటీన్ అనిపిస్తుంది కదా సమ్ టైమ్స్. అబ్బా ఇంకెన్ని రోజులు ఇలా అని ఎప్పుడైనా అనిపించిందా? అసలు అనిపించదు నాకు. నైట్ షూట్స్ కానివ్వండి, ఇంకా యాక్టివ్గా ఉంటాను కానీ ఎప్పుడు డల్ అవ్వను. అవునా? అంటే ఇప్పుడు ఒక 1 monthలో కంటిన్యూస్గా ఒక 20 days షూట్స్ అనుకో, మధ్యలో ఏ బ్రేక్ లేకుండా, అప్పుడు కూడా ఎప్పుడు నాకు రెస్ట్ కావాలి అలా? ఒక 20 days కంటిన్యూగా షూట్ ఉంటే మేబీ ఒక రోజు నాకు ఫస్ట్ ఏంటంటే వర్క్ లేకపోతే ఏదో ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. వర్క్ లేదు, ఇప్పుడు యాక్టింగ్ చేయట్లేదు అనేసి. సో అదే యాక్టింగ్ ఉంది అనుకోండి, ఎన్ని రోజులైనా చేస్తాను. ఓకే. సో మీరు నిఖిల్ అండ్ సాత్విక్ చిన్నప్పటి నుంచి కలిసి చేశారు కదా, సో ఎక్కడైనా చైల్డ్ ఆర్టిస్ట్ కావాలి మేల్ అన్నప్పుడు మీరు రిఫర్ చేయడం కానీ వాళ్ళ పేరెంట్స్ మిమ్మల్ని రిఫర్ చేయడం కానీ అలా జరిగిందా? చాలా ఉన్నాయి అలాంటివి. ఉన్నాయా? Yeah. ఏ సినిమా? ఇంకా ఫ్యామిలీ లాగానే కదా, అవును. మోస్ట్లీ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడల్లా అప్పుడు ఫీమేల్ క్యారెక్టర్ ఉంది, సజెస్ట్ చేయండి ఎవరైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్ నన్ను సజెస్ట్ చేస్తారు, మేము వాళ్ళని సజెస్ట్ చేస్తూ ఉంటాం అలా. ఓకే. ఏ సినిమాలు జరిగాయి అలా? అంటే పర్టికులర్గా ఏం లేవు, మోస్ట్లీ అన్నీ అట్లనే సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. మీరు చేసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఆబ్వియస్లీ ఉయ్యాల జంపాల. అది కాకుండా అంటే అది డెబ్యూ కాబట్టి ఎవరికైనా కూడా. అది కాకుండా అంటే అదుగో చేశాను. అదిగో ఇప్పుడు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అలీ చేశాను గారు కదా. ప్రొడక్షన్, ఓన్ ప్రొడక్షన్. అది రిలీజ్ అయితే ఇంకొంచెం అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఓకే. అందులో ఇంపార్టెన్స్ రోల్ ఉంది మీకు? ఇంపార్టెంట్ రోలే. సో ఆడియన్స్కి వచ్చేసరికి సీరియల్ ఏంటంటే ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు సీరియల్స్కి. సినిమా అనగానే ఓ సినిమానా అది వేరే ఉంటుంది, కానీ కనెక్షన్ చాలా తక్కువగా ఉంటుంది జనరల్గా. అంటే యాక్టర్స్కి నేను స్పెషల్గా అడిగేది, వాళ్ళు సీరియల్స్ చేస్తున్నప్పుడు సినిమాలు కూడా చేస్తుంటారు, అసలు వాళ్ళకి ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది సీరియల్ అనే దాని మీద? అంటే తక్కువగా చూస్తారా లేకపోతే ఎలా చూస్తారు? తక్కువగా ఏం చూడరు. సీరియల్ అనేసరికి ఓకే, క్యారెక్టర్స్ వచ్చేసరికి సేమ్ ఇంట్లో ఒక క్యారెక్టర్ ఎలా ఉంటుంది అలా కనెక్ట్ అయిపోతారు అనమాట. సేమ్ మా ఇంట్లో పిల్లలానే ఉందే తిను అనేసి. సో అట్లా కనెక్ట్ అవుతారు. ప్లస్ మూవీస్ కూడా కనెక్ట్ అవుతారు, బట్ మనం చూస్ చేసుకునే క్యారెక్టర్ బట్టి, మనం చేసే క్యారెక్టర్స్ని బట్టి. ఓకే. ఇప్పుడు వస్తున్నటువంటి ఓటీటీ వెబ్ సిరీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓటీటీ వెబ్ సిరీస్ అంటే ఆల్మోస్ట్ అన్ని స్టోరీస్ పర్టికులర్గా
చూస్ చేసుకొని చేస్తున్నారు కదా, స్టోరీస్ అండ్ ఆల్ చాలా బాగుంటున్నాయి. అండ్ ఆల్సో ఓటీటీకి ఇస్తే ఇంకా గ్రో అవుతుంది, ఓటీటీ కూడా యాక్టర్స్కి కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. సో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు, యాక్ట్రెస్? నాకు సావిత్రి గారు అంటే చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి కూడా డాడీ ఫస్ట్ కూర్చోపెట్టి మూవీ వచ్చిందంటే చూపించేవాళ్ళు అనమాట. ఇలా యాక్ట్ చేస్తుంది చూడు, ఎలా కళ్ళు తిప్పుతుంది చూడాలి. అంటే అప్పట్లో ఇంకా అలాంటి యాక్టింగ్ అంటే ఇంకా నేర్చుకొని అదే అడాప్ట్ చేసుకొని చేయాలనేసి నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే డాడీ కూడా చాలా చెప్తూ ఉంటారు, అలా చేస్తే అందులో ఒక 5% చేసినా నువ్వు యాక్టర్ అని ప్రూవ్ చేసుకోగలవు నువ్వు అనేసి. ఓకే. సో హీరో ఎవరు, ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో అందరూ ఫేవరెట్, కాకపోతే వరుణ్ తేజ్ సార్ అంటే వరుణ్ తేజ్. ఓకే, అతనంటే కొంచెం ఇష్టం. కలిసి ఎప్పుడైనా వర్క్ చేసే ఛాన్స్ ఇప్పటి వరకు రాలేదు. సో వెయిటింగ్. ఎందుకు ఇష్టం అంటే ఆయన యాక్టింగా లేదంటే బాగుంటారనా? యాక్టింగ్ ఇష్టం, ఆయన హైట్. ఓకే. అంటే కొందరు అంటే మన ఆర్టిస్టుల విషయానికి వచ్చేసరికి కూడా కొందరిని ఇన్స్పైర్ అయ్యి మనం ఓకే మనం పెద్ద అయ్యాక ఇలా అవ్వాలి అని అనుకుంటారు. సో అట్లా మీకు చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే ఇష్టం అని చెప్పారు. స్పెషల్గా ఎవరిని చూసినప్పుడు నేను వీళ్ళలాగా అవ్వాలి అని అనిపించింది హీరోయిన్స్లో కానీ ఆర్టిస్ట్లలో? హీరోయిన్స్లో నాకు ఒక టైం పీరియడ్, ఇప్పుడు సావిత్రి గారు కానివ్వండి, సౌందర్య గారు కానివ్వండి, శ్రీదేవి గారు కానివ్వండి, వీళ్ళ ముగ్గురులాగా అవ్వాలనేది నాకు చాలా ఇష్టం. అచ్చ తెలుగు అమ్మాయిలా. ఓకే. సో మీకు ఎక్కువ మోడర్న్ డ్రెస్సెస్ ఇష్టమా లేదంటే ట్రెడిషనల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను, ప్లస్ అందులో మోడర్న్ కూడా ఇష్టం నాకు. కంఫర్టబుల్ ఏది ఉందో అది చూసుకుంటారు? కంఫర్ట్. ఓకే. అంటే ఇంట్లో మమ్మీ చెప్తుందా? అంటే అది ఉంటుంది చూడు, అత్తారింటికి దారే సినిమాలో మోకాలు దాటు కూడా స్కెచ్ చేయడాలు. లేదు, మమ్మీ ఇంకా ట్రెడిషనల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మమ్మీ. లేదు నాకు మోడర్న్ వేసుకోవాలనిపిస్తే మాత్రం ఏమనరు. ఓకే. రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో చూసాము. అంటే చాలా మంది కొత్త ఆర్టిస్టులు వెళ్తున్నారు, పర్ఫామ్ చేస్తున్నారు, ఆ తర్వాత మెల్లిమెల్లిగా యాంకరింగ్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీకు అలా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా యాంకరింగ్ సైడ్? యాంకరింగ్ సైడ్ అంటే ఇప్పుడైతే అలాంటిది ఏం లేదు, మేబీ ఫ్యూచర్లో ఉండొచ్చు. సో టీవీ షోస్ ఉంటాయి కదా, సో టీవీ షోస్ దగ్గర అసలు ఎలా ఉంటుందంటే ఇప్పుడు టోటల్ ఎలా అంటే ఒక సీరియల్ జరిగినప్పుడు ఇన్ని డేస్ షూట్ చేస్తూ ఉంటుంటారు, తర్వాత అక్కడ నుంచి సడన్గా మళ్ళీ టీవీ షోస్ వైపు వచ్చినప్పుడు టైమింగ్ ఎలా సెట్ అవుతుంది? ఇప్పుడు కాల్ చేసి చెప్తారు ఈ డేట్లో ఫిక్స్ అయిపోయింది ఈ ప్రోగ్రామ్ అనేసి. సో మేము సీరియల్స్కి చెప్తాము, లేదంటే వాళ్ళే డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి చెప్తారు, బికాజ్ వాళ్ళకి అందరు టీమ్స్ కావాలి. సో అట్లా అడ్జస్ట్ చేసుకొని చేసేస్తాం. అంటే నేను అనేది నార్మల్గా వచ్చి కూర్చొని మామూలుగా కూర్చొని వెళ్ళడం కాదు, పర్ఫార్మెన్స్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, అలాంటి టైమింగ్స్ ఎలా సెట్ చేసుకుంటారు? పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు మనం టైమింగ్ ఇప్పుడు 7-8కి ప్యాకప్ అయింది అనుకోండి, దాని తర్వాత వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేసుకుని ఒక 4-5 డేస్ ప్రాక్టీస్ చేసి, దాని తర్వాత ఒకవేళ టైం లిమిట్ చాలా తక్కువ ఉంటే ఒక 2 డేస్ ప్రియార్ డాన్స్ ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళి చేస్తాము. ఓకే. సో ఇన్ని ఇయర్స్లో మీకు నచ్చని పర్సన్ ఎవరైనా తగిలారా? నచ్చని పర్సన్ అంటే ఎక్కువ ఎవరు తగలలేదు. అంటే మోస్ట్లీ మీ షూట్స్ కానీ పేరెంట్స్ వస్తుంటారు? మమ్మీ వస్తుంటుంది అన్ని షూట్స్కి. సో ఎక్కువ షార్ట్ అవ్వగానే వెళ్ళి మమ్మీ దగ్గర కూర్చుంటాను. ఓకే. అంటుందా మమ్మీ వాళ్ళతో ఎక్కువ మాట్లాడద్దు, వీళ్ళతో ఎక్కువ మాట్లాడద్దు? చెప్తుంటారు, అంటే తెలిసిపోతుంటుంది కదా మనకన్నా ఫస్ట్ వాళ్ళకి. సో చెప్తూ ఉంటుంది అనమాట మమ్మీ, కొంచెం జాగ్రత్తగా ఉండు పర్టికులర్ వీళ్ళతో. ఓకే. సో ఏంటంటే అందరు ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా కానీ కొంచెం భయపడుతూ ఉంటారు కదా, సో మీ అమ్మమ్మ తాత వాళ్ళు కానీ లేదంటే మీ చుట్టాలు కానీ ఎందుకు మీ అమ్మాయిని పంపిస్తున్నారు, ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అని అట్లా నాన్న వాళ్ళతో ఎవరన్నా అలా మాట్లాడారా, అమ్మ నాన్నతో? కొంతమంది మాట్లాడారు, కాకపోతే మమ్మీ అవేం పట్టించుకోలేదు అనమాట. నా కూతురు, మేముండే దాన్ని బట్టి ఉంటుంది ఇండస్ట్రీ, ఇంకా సో మనం ఎట్లా బిహేవ్ చేసే దాన్ని బట్టి అది మన చుట్టూ తిరుగుతుంది, కానీ అదేదో తప్పు అని కాదు అనేసి మమ్మీ ఇంకా వాళ్ళతో కూడా ఫైట్ చేసి. సూపర్, మంచి పేరెంట్స్ సపోర్ట్. సో అంటే మనకి ఎలా అంటే క్లాస్లో ఫస్ట్ వస్తేనేమో లేదంటే మన క్లాస్ లీడర్ అవుతానో అంటే ఫ్రెండ్స్ కూడా చూసే విధానం వేరే ఉంటుంది. అలాంటిది అరే నా ఫ్రెండ్ టీవీలో కనిపిస్తుంది, సీరియల్స్లో వస్తుంది అన్నప్పుడు నీ ఫ్రెండ్స్ కానీ నీ సీనియర్స్ జూనియర్స్ కానీ ఎలా చూసేవాళ్ళు మిమ్మల్ని అప్పట్లో స్కూల్లో ఉన్నప్పుడు? స్కూల్లో ఉన్నప్పుడు అయితే నాకన్నా జూనియర్స్ ఫస్ట్, అంటే మాది 4th ఫ్లోర్, జూనియర్స్ వచ్చేసి 3rd ఫ్లోర్. అందరూ బ్రేక్ రాగానే వచ్చేసి మా క్లాస్ ముందు నుంచునే వాళ్ళ మిమ్మల్ని చూడడానికా? సో అట్లా ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి ఇప్పుడు కాలేజ్లో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి.
అంటే వచ్చి ఏం మాట్లాడే చిన్నపిల్లలు కదా అప్పుడు వాళ్ళు. అవును, ఇప్పుడు ఇంటర్లో అయితే క్లాస్ ముందు బ్రేక్ రాగానే అందరు అమ్మాయిలు వచ్చేసి అట్లనే నుంచునే వాళ్ళు నుంచొని చూసేవారా? చూసే వాళ్ళు ఏం మాట్లాడే వాళ్ళు కాదనమాట. ఓకే, కొంచెం ఎలా ఎంబారసింగ్. నాకు చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఓకే, అంటే ఏమైనా వచ్చి మాట్లాడితే ఓకే, ఎవరో కొత్తగా ఏలియన్ అన్నట్టు చూస్తూ ఉంటారు. ఓకే, దాని తర్వాత మళ్ళీ మీ క్లాస్ వాళ్ళు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు? మా క్లాస్ వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు అందరూ. సో అందరు నార్మల్ గానే ఉండేవాళ్ళు. వచ్చిన కొత్తలో క్వశ్చన్స్ అడుగుతారా మీరు? మేకప్ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా ఉంటుంది అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్, కానీ మా పేరెంట్స్ సపోర్ట్ చేయరు. మీరు ఎప్పుడు ఇంకా 24 hours మేకప్ వేసుకుంటూనే ఉంటారా? మీరు ఆ హీరోని చూసారా? ఈ హీరో అవైతే చాలా వస్తాయి. ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు గొప్ప చెప్పారా చూడని హీరోని కూడా నేను చూసాను అని? లేదు లేదు, అలా చెప్పలేదు. ఓకే, ఇంకేమి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు వాళ్ళు? మోస్ట్లీ ఇట్లానే, నాకు ఆ హీరో అంటే ఇష్టము, ఒకవేళ వెళ్ళినప్పుడు నాకు ఆటోగ్రాఫ్ తెచ్చివ్వు. ఓ ఇలాంటి. ఇప్పటి వరకు ప్రణవికి, ఇంత క్యూట్ ఉన్న ప్రణవికి ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? రాలేవా? రాలేదు ఒకటి కూడా. అంటే మామూలుగా అంటారు కదా 10th క్లాస్లోని లవ్ లెటర్స్ ఇచ్చే ఒక అప్పటి టైంలో, ఇప్పుడైతే టోటల్లీ ఇదే కదా. డిఎమ్స్ అయితే వస్తూ ఉంటాయి, మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయి, అంతే. కానీ మామూలుగా ఫ్రెండ్స్ కానీ క్లాస్మేట్స్ కానీ ఎవరు కూడా చేయలేదు. ఓకే, సో మీకు అంటే పర్సనలీ ఒక ఫ్రెండ్గా ఉండాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఫస్ట్ మనం ఆ పర్సన్ని ట్రస్ట్ చేసేలా ఉండాలి. బికాజ్ మనం అన్ని షేర్ చేసుకుంటున్నామంటే ట్రస్ట్ మెయిన్. దాని తర్వాత మనం ఏదైనా తప్పు చేస్తే కూడా, ఇప్పుడు నువ్వు తప్పు చేసావు ఏం కాదులే లైట్ అనేసి కాకుండా ఆ తప్పుని మనం సరిదిద్దుకునేలాగా ఓకే ఉండాలి. ప్రణవి తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ నాకు తెలిసి 1500 అనుకుంటా. ఓకే, పర్ డే. ఓకే, హైయెస్ట్ రెమ్యూనరేషన్? హైయెస్ట్ వచ్చేసి ఇంకా 20. సినిమాకా సీరియల్? మూవీస్కి వచ్చే డబ్బులు తీసుకెళ్ళి మీ మమ్మీకి ఇవ్వడమా? అంటే వాళ్ళే తీసుకుంటారు అనుకో. అందరి నుంచి నువ్వు అంటావా అమ్మ నా డబ్బులమ్మా అవి జాగ్రత్తగా చూసుకోమ్మా అని అంటావా? అస్సలు అనను. వాళ్ళు కూడా అసలు యూజ్ చేయరు అనమాట. దానికి సపరేట్ గా అకౌంట్ తీసి దాంట్లోనే ఉంచుతారు. అంటే అందులో నుంచి ఎప్పుడైనా మనీ తీసి నా డబ్బులతో నేను డ్రెస్ కొనుక్కుంటాను, నా డబ్బులతో నేను జ్యువెలరీ తీసుకుంటాను అలా ఎప్పుడైనా అంటావా? అలా ఏం అనలేదు ఇప్పుడు దాకా. అంటే చిన్నప్పటి నుంచి కూడా డాడీ ఒకటే చెప్పారు, నువ్వు సంపాదించినా, అక్క సంపాదించినా, నేను మీ మమ్మీ సంపాదించినా అది నీది కాదు మనది, అందరిది, పర్టికులర్గా నీదే కాదు అనేసి. సో 18 years అంటే జనరల్గా మనం కాలేజ్కి వెళ్ళి ఒక 500 ఇంట్లో పాకెట్ మనీకి అడిగి ఖర్చు పెట్టుకునే రకం. సో అలాంటిది ఒక మినిమం 10,000 అయినా 5,000 అయినా ఏదైనా అనుకోండి, మన ఏజ్కి మించిన సంపాదన కదా. సో అంటారు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ జీరోస్ అనేటివి ముందే చూడడం వల్ల పెద్ద లైట్ అన్నట్టు ఉంటుందని. సో మీకు అట్లా ఎప్పుడైనా అంటే ఈ పీరియడ్లో ఎప్పుడైనా అనిపించిందా అంతే 20 కదా 10 కదా అట్లేమో? అలా ఏమో అనిపించలేదు, ఎందుకంటే మనం కష్టపడి సంపాదిస్తున్నాము. ఆ కష్టం ఎక్కడికి పోకుండా ఉండాలంటే లైట్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఏది రాదు. సో కష్టపడి దాచుకొని సంపాదించుకుంటేనే మనం ఇంకా పైకి ఎదగగలం అనేసి నా ఫీల్. ఓకే, సో ఇన్ని రోజులు క్యారెక్టర్ ఆర్టిస్ట్, అలాగే చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పుడు హీరోయిన్ గుంటూరు మిర్చి. అలా హీరోయిన్గా నీ దగ్గరికి ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు నీకు చెప్పిన విషయం ఏంటి? ఫస్ట్ ఒకటే అంటారు, జాగ్రత్తగా చూస్ చేసుకోను, ఏది చూస్ చేసుకున్నా. ఎందుకంటే స్పెషల్లీ హీరోయిన్ ఎందుకంటున్నారంటే మీకు తెలుసు హీరోయిన్ అనగానే అంటే నార్మల్గా ఉండడానికంటే కాస్ట్యూమ్ కానీ యాక్టింగ్లో కానీ క్లోజ్గా ఉండడాలు చేయడాలు చాలా ఉంటాయి. సో అలాంటప్పుడు అమ్మ వాళ్ళు చెప్పే విషయం ఏంటి? మమ్మీ నాతోనే ఉంటారు కాబట్టి ఎప్పుడు పెద్దగా ప్రాబ్లం ఉండదు నాకు. చెప్తూ ఉంటుంది సెట్లో ఎలా ఉండాలి, నువ్వు ఒకరితో ఎలా మాట్లాడాలి అనేసి చెప్తూ ఉంటుంది. ఇంకా ఓకే, స్టోరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అలాంటి కొన్ని సీన్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఎక్కువ ఉంటే ఇలా ఉంటే మా పాప చెయ్యదు అలాంటివి ఏమైనా ముందే చెప్తారు? ముందే చెప్పేస్తారు. ఒకవేళ స్క్రిప్ట్లో అలాంటి సీన్స్ ఉంటే మమ్మీ చెప్పేస్తుంది అనమాట ముందే. ఇంకా తనకి ఏజ్ లేదు కదండి, ఒక 24-25 వస్తే ఇంకా తన ఇష్టం అది, ఈ పీరియడ్లో మేమే కదా చూసుకోవాలి తనది, సో అప్పుడే చేయించము అనేసి ముందే చెప్పేస్తుంది. ఓకే, సో చాలామంది అంటారు తెలుగు అమ్మాయిలకు తెలుగు కంటే ఎక్కువ తమిళ్లో ఎక్కువ డిమాండ్ అంటారు. సో అక్కడ సైడ్ ఏమైనా హీరోయిన్గా ఛాన్సెస్ ట్రై చేసే ఛాన్స్ ఉందా?
ట్రై చేయొచ్చు, కాకపోతే నాకు ఎక్కువ కాంటాక్ట్స్ లేదు అక్కడ. నేను ఎప్పుడు దాకా ట్రై చేయలేదు. సీరియల్స్ అంటే వచ్చాయి, కాకపోతే సీరియల్స్ చేయొద్దనేసి అవును, అనుకున్నారు. ఆగిపోయాను కాబట్టి చేయట్లేదు. మూవీస్ కూడా వచ్చాయి, కన్నడ స్టోరీస్ విన్నాం కానీ నచ్చలేదు. ఓకే, స్టోరీ అంత నచ్చలేదు, సో చేయలేదు. అంటే ప్రాపర్గా ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత వేరే లాంగ్వేజెస్ సైడ్ ఇంట్రెస్ట్ పెడతారా? ఇప్పుడు కూడా అలా ఏం లేదు, జస్ట్ సిస్టర్ రోల్స్, మంచి సపోర్టింగ్ రోల్స్ కానివ్వండి, వేరే లాంగ్వేజెస్ అనే చేయొచ్చు. ఓకే, సో ఇటు సీరియల్ సైడ్ చూసుకుంటే ఎవరు ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్? అంటే లైక్ ఉంటారు కదా, లీడ్స్ ఉంటారు కదా సీరియల్స్లో చేసిన ఉన్న వాళ్ళల్లో, అంటే ఎవరు లేరు. ఎవరు లేరు అంటే మామూలుగా లైక్ అక్క అక్క అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు కదా, అలా అందరూ అక్కలే. నేను అందరినీ అక్క అని పిలిచి అందరితో మాట్లాడుతూ ఉంటాను. అంటే అక్కడ ఎంతసేపు ఉన్నావు అక్కడ వరకు బాగా మాట్లాడుతావు అంతేనా? బయట కూడా టచ్ లో ఉంటాను, పర్సనల్ గా కూడా. కానీ అంత క్లోజ్ గా అయితే నేను ఎవరితో లేను. ఓకే ఓకే. సో ఫ్యూచర్లో ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నా? ఉంటుంది కదా కొందరికి, నేను అరుంధతి, ఒక బాహుబలిలో ఆ అమ్మాయి అమ్మలాగా, సో ఇలా. సో ఒక క్యారెక్టర్ అంటే ఇంపార్టెన్స్ లేకుండా నుంచుని అట్లాంటి క్యారెక్టర్స్ కాకుండా, క్యారెక్టర్ చేసామంటే ఆ స్టోరీ తన చుట్టూ రివాల్వ్ అయ్యి, లేదా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉన్న క్యారెక్టర్ అయితే చేద్దామనేసి. ఓకే, సో మీ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా వితౌట్ ప్రణవి జీరో, ఆబ్వియస్లీ అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. సో మీ నాన్న గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తావు? మా హీరో. అమ్మ గురించి చెప్పాలి? అమ్మ కూడా హీరోనే, వాళ్ళు లేకపోతే నేను లేను. అక్క? అక్క కూడా. అసలు పేరెంట్స్ గురించి అడగగానే కంటిలో వాటర్ వచ్చేసాయి, ఎందుకంత ఎమోషనల్ అయ్యావు? బికాజ్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఉండను. సో అంటే బాగా కొంచెం ఎక్కువ ఎవరితో బాండింగ్? అమ్మతోనే. అమ్మతో ఎక్కువ బాండింగ్. సో అందరు అంటారు కదా కూతుర్లు ఎప్పుడు నాన్న కూర్చి అని, నువ్వు మాత్రం అమ్మ కూర్చియా? ఇద్దరు రెండు కళ్ళు లాగా. ఇంకా ఓకే. పేరెంట్స్ టాపిక్ తీయగానే ఆనంద బాష్పాలు వచ్చాయి, బికాజ్ అంత మంచి పేరెంట్స్ వచ్చినందుకు. సో వాళ్ళు మీకు ఎంత సపోర్ట్ చేస్తున్నారో, మీకు ఎంత ప్యాషన్ ఉందో యాక్టింగ్ అంటే, సో మీరు ఏ లెవెల్లో అయితే ఉండాలనుకుంటున్నారో కంపల్సరీ అది మీరు అచీవ్ చేయాలి, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచి కష్టపడితేనే ఆ సక్సెస్ వస్తుంది. కాబట్టి విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ప్రణవి అనగానే ఏమంటారు, ఇన్స్టాగ్రామ్ బ్లూటిక్ ఎలా వచ్చిందో, ప్రణవి అనగానే ఒక స్టార్ అనేది ఆ ట్యాగ్ లైన్ రావాలి. థ్యాంక్ యూ. ఇంకా చాలా మందికి కూడా పేరెంట్స్ సపోర్ట్ ఉండదు, అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇప్పుడు నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసి, నేను ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నానో దానికన్నా ఎక్కువ వాళ్ళు ఆలోచించి నేను ఏది అడిగినా దానికి డబల్ ఇస్తూ ఉంటారనమాట. ఓకే, అవును. ఈ మధ్యలో బిగ్ బాస్కి వెళ్ళబోతోంది ప్రణవి అని చాలా వచ్చాయి. సో వెళ్ళట్లేదు, ఆ విషయం మాకు కూడా క్లారిటీ ఉంది. సో ఒకవేళ వస్తే ఆఫర్ వస్తే వెళ్తావా? ఆలోచించాలి, ఎందుకంటే నేను అస్సలు ఉండలేను అనమాట పేరెంట్స్ లేకుండా. ఒకవేళ ఉన్నా కూడా నాకు అంత పేషెన్స్ ఉండదు. కొంచెం కోపం ఎక్కువే. ఓకే, సో కొంచెం ఏజ్ కావాలి, అప్పుడే వెళ్ళి ఇంకా ఏడవడం తప్ప ఏముండదు అక్కడ. అప్పుడు బిగ్ బాస్ డోర్ తీయండి, నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అప్పట్లో స్టార్టింగ్ లో సింగర్ మధుప్రియ గారు ఎలా చేశారు. సో కొంచెం ఏజ్ వచ్చాక మేబీ ట్రై చేయొచ్చు అంతే. ఓకే, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా ప్రణవితో మన ఇంటర్వ్యూ. నెక్స్ట్ సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్.